ఫ్రెండ్స్, చౌదరి వాస్తు ప్లానర్ మీ చంద్రశేఖర చౌదరి మాట్లాడుతున్నాను. శ్రీ గురుదేవులకు నమస్కరిస్తూ, ఈ ఇల్లు చూడండి, ఇది ఫ్యాక్టరీ చూడండి. ఇది బిర్లా కంపెనీ, కర్నూలు పెద్దది. ఇంత పెద్ద కంపెనీ కర్నూలులో ఎక్కడ లేదు. అయితే ఇది బాగా జరుగుతుంది. దాదాపు 1600 మంది 1700 మంది బతుకునేవాళ్ళు. దీనికి సబ్బు నీళ్ళు వేస్తే మొత్తం బట్టలు ఉతుకునేవాళ్ళు. ఇది సబ్బులు తయారవుతుంది, బిర్లా బిర్లా కంపెనీ అనమాట. అట్లాంటిది ఏం జరిగిందంటే, ఎదురు లేకుండా జరిగేది కొంతకాలం. ఎదురు లేకుండా జరిగేటప్పుడు వీళ్ళు ఏం చేసినారో తెలుసా? ఎదురు చేసేటప్పుడు దేవులం కట్టియాలని ఆలోచన వచ్చింది. సరే, దేవులం కట్టించే వాళ్ళు ఎన్నో చోట కట్టియాలి. చక్కగా తీసుకుపోయి ఈ స్థలానికి, ఇప్పుడు ఈ స్థలం ఏంది, దీనికి తూర్పున అనంతపురం రోడ్డు, కర్నూలు అనంతపురం రోడ్డు, ఉత్తరాన కేసు కినాలు పడుతుంది, దక్షిణాన రైలు పట్టాలు, రైలు కమాన్లు ఉన్నాయి. దక్షిణం కూడా వీధి స్థలం ఉంది. అంటే దీనికి తూర్పు రోడ్డు ఉంది, దక్షిణం రోడ్డు ఉంది, ఇది ఉత్తరం రోడ్డు ఉంది, ఈశాన్యం రోడ్డు ఉంది, ఉత్తరం రోడ్డు. ఇన్ని పెట్టుకొని బాగా పేరు ప్రఖ్యాతులతో భలే నడిచింది ఇది. బిర్లా అంటే అబ్బా అన్నారు. అసలు ఇక్కడ ఉద్యోగాలు దొరకడం అంటే పెద్ద ఉద్యోగాలు. కెనెటిక్ హోండాలు ప్రతి ఒక్కరు లేబర్కి కొనిచ్చినది ఇది ఒక కంపెనీ. అప్పట్లో ఒక 40 సంవత్సరాల నాడు, 35 సంవత్సరాల నాడు అనుకుంటా. అయితే కొందరు ఏం చేసినారు, కాదు కూడదని దేవాలయం కట్టేయాలంటే ఇక్కడ ఈ సన్యంలో కట్టించినారు. ఇట్లా ఇది రస్తా, దేవనగర్కు రస్తా. ఇది ఇట్లా కినాలంబడి రస్తా పెట్టి నిండా ఇక్కడ ఈ స్థానంలో ఇల్లు కట్టించినారు, దేవాలయం కట్టించినారు. నిండా దేవాలయంలో ఇక్కడ కట్టించినారు. దేవాలయం కట్టించి పెట్టేటప్పటికి ఇది ఈ స్థానం కోల్పోయింది. ఈ ఫ్యాక్టరీ కోల్పోయి కొద్ది రోజులకు, అయితే ఈ కినాలు దాటి కర్నూలులో ఒక ఇల్లు లేదు. మద్దున్నారు, గిద్దున్నారు, ఇట్లాంటి వల్ల ఏం లేవు అప్పట్లో. అది రాజధాని వచ్చినప్పుడు సి క్యాంపులో ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టినారు. అవి తప్ప ఏం లేవు. ఎవరు కాపురం ఉండలేరు సరిగా. అప్పుడు కూడా అఖండమైన పూజలు జరిగినాయి ఈ సత్యనారాయణ స్వామి దేవాలయానికి. ఎప్పుడైతే ఆ ఈశాన్యంలో దేవాలయం కట్టారో, ఈ ఫ్యాక్టరీ ఎత్తిపా, ఫ్యాక్టరీ అంతా అంతా చేసి ఈ ఫ్యాక్టరీని విడదీసి ఇది గాయత్రి నగర్ చేసిరి. ఇది గాయత్రి నగర్ చేసిరి. అంటే ఇది దేవాలయం వల్ల పెట్టి ఇది గాయత్రి నగర్. చేసిరి. తర్వాత అంతా ఇక్కడ హాస్పిటల్ తయారై ఇంకా ఫ్యాక్టరీ మొత్తం బీకేసి అమ్ముకొని పోయి ఈ ఫ్యాక్టరీ అంతా తీసేసి మళ్ళీ ఇక్కడ అన్ని విల్లలు తయారైనాయి. అయితే కొంతకాలానికి ఏం చేసి కాలక్రమంలో ఈ కినాల మీద బ్రిడ్జి ఉంది కదా, ఇట్లా బ్రిడ్జి మీద ఏం చేస్తే ఇది తూర్పు రోడ్డు, ఇటు ఉత్తరం రోడ్డు ఎత్తైంది. ఎత్తేదలగా దేవుడు కిందికే, ఇక్కడ ఖాళీ స్థలంలో, ఇదల్లా ఖాళీ స్థలంలో ఇదింత దేవుడు కింద ఉన్నాడు. చుట్టూ ఎత్తైంది. ఇదిల్లా ఎత్తేదలగా ఇప్పుడు టెంకాయ కొట్టి దిక్కులేదు. ఇక్కడ తూర్పు గేట్ మూసేసినారు, ట్రాఫిక్ ఎక్కువ అని. ఇక్కడ ఉత్తరం గేట్ తెరుస్తారు. ఈ గేట్ ఎప్పుడు తెరుస్తారు. అయితే దేవాలయం అయితే ఈశాన్య బ్లాకులనే ఉంది, కానీ ఈ తూర్పు ఉత్తరం ఎత్తైంది అనమాట దేవాలయానికన్నా. ఇప్పుడు ఈయన దేవుని కన్నా మూల విరాటుని కన్నా దేవాలయం కన్నా ఈ దేవాలయం ఇట్లా గర్భగుడి కన్నా ఈ చుట్టూనే స్థలం ఎత్తైంది పూర్తి. ఇదల్లా ఎత్తైనాక ఈ దేవుడు తగ్గైనాడు. ఒకప్పుడు అఖండమైన పూజలు ఉండి నిత్య కళ్యాణాలు పచ్చతోరణంగా ఉండే దేవాలయం ఎప్పుడైతే తూర్పు ఉత్తరాలు ఎత్తైందో, ఆయనకు కూడా పూజలు లేవు, టెంకాయ కొట్టి దిక్కులేదు. దానికి తోడు ఈ నవగ్రహాలు ఇక్కడ కట్టించారు. మళ్ళీ ఈ దేవాలయానికి ఈ స్థానంలో నవగ్రహాలు కట్టించిన రోజునే పశుపలతను ఏడిగా ఆంజనేయులు కట్టించినాడు. ఆయన కట్టించిన రోజే ఆయన భార్య ప్రతిష్ట రోజు ప్రదక్షిణ చేస్తుంటే చీర అంటుకొని, పట్టు చీర, ఆమె కాలి స్వర్గస్థురాలైపోయి ఆయన మళ్ళీ ఆయన కూడా చేతులు బాగా కాలి ఆయన కొంతకాలం హాస్పిటల్లో ఉండి అదో బతికైపోయాయి. ఎప్పుడైతే ఈ స్థానంలో కట్టినారో, నైరుతి తగ్గైందో,
ఇది ఇంకా యాక్సిడెంట్ జరుగుతుందని మనం చెప్తున్నాం కదా ఈశాన్యంలో. ఆయనకు అగ్ని ప్రమాదం జరగడం, ఆమె కాల్చుకోవడం ఇవి జరిగి నానాకి ఇబ్బంది పడి ఇంకా దేవాలయం ఇప్పుడు పెద్దగా భోగత లేదు కాబట్టి తూర్పు ఉత్తరాలు ఎత్తు కాకూడదు. ఎప్పుడైతే ఈశాన్యంలో కట్టినారు ఇళ్ళల్లో కూడా అంతే. ఇది వచ్చేది చక్కగా ఈశాన్యంలో కట్టని పూజ రూమ్ కట్టిస్తే పెద్ద కొడుకు విధవ అవుతున్నాడు. కొందరు ఫైనాన్స్కి ఇబ్బంది పడుతున్నారు, కొందరు మూర్ఖంగా తయారవుతున్నారు. ఈశాన్యంలో దేవాలయంలో ఎక్కడ కూడా ఏ స్థలంలో కూడా ఈశాన్యంలో దేవుడు లేడు. దేవాలయాల్లో అంతా దక్షిణానికి పశ్చిమానికి నైరుతుల్లో ఉంటాడు. వీళ్ళు తీసుకొచ్చేది ఈశాన్యంలో కట్టేది. ఈశాన్యంలో కట్టే గల ఆ కుటుంబమే రాంగ పతనం అవుతుంది. ఫ్రెండ్స్, ఈ పొరపాటు చేయొద్దు. ఈశాన్యం ఖాళీగా ఉండాలి. ఈశాన్యంలో మనం కసు కొట్టాలి. ఈశాన్యం మనం వాడుకోవాలి. అంతేగాని దేవాలయాలు కట్టి అవి కట్టి రూములు కట్టి గుళ్ళు కట్టి బ్రెస్ట్ పట్టేయకండి. ఈశాన్యంలో ఇనుప సామాను రాళ్ళకుప్పలు పెంటపోగులు వేస్తే యాక్షన్ జరుగుతుంది. అంతేగాక బ్రతుకు భారం అయిపోతుంది. ఈశాన్యం జోలికి పోతే బ్రతుకు భారం అయిపోతుంది. పిల్లలు ప్రవర్తన దోషులై ప్రవర్తిస్తారు. ఉంటాను ఫ్రెండ్స్.